పెద్ది సినిమాతోని నా కళ నెరవేరింది అంటున్న రామ్ చరణ్. సో ఈ పెద్ది సినిమాతోని రామ్ చరణ్ గారు మీ కళనే కాదు, మిమ్మల్ని చూస్తున్న, మీ సినిమాలు చూస్తున్న మా కళలన్నీ కూడా నెరవేరాయి అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. అసలు ఆ కళ ఏంటి అంటే రామ్ చరణ్ గారు రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతోని మరి అందరం కూడా ఎంత భారీ ఎత్తున ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆ సినిమా మాత్రం మనందరినీ కూడా నిరాశపరిచింది. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కావాలని సినిమాని తొక్కేశారని కొంతమంది, లేదు ఆ సినిమాలో మ్యాటర్ లేదని కొంతమంది, లేదు శంకర్ గారి బ్రెయిన్లో గుజ్జు అయిపోయిందని కొంతమంది, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. ఓకే, అదంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారిని తన ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, తన ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి నుంచి ఎలాంటి సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ పెద్ది లాంటి సినిమాల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ అభిమాని కూడా అనుకుంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు రీసెంట్గా మన హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో శనివారం రాత్రి ఏఆర్ రెహమాన్ గారి లైవ్ కాన్సర్ట్ జరిగింది. సో అక్కడ మరి పెద్ది సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది కాబట్టి రీసెంట్గానే చిక్కిరి చిక్కిరి అనే సాంగ్ కూడా పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయింది కాబట్టి యూట్యూబ్లో. సో మరి అక్కడ ఆ సాంగ్ని కూడా లైవ్లో ప్లే చేశారు. సో మరి అక్కడ ఏంటంటే పెద్ది సినిమా సాంగ్ని ప్లే చేసినప్పుడు మరి సినిమా టీం కూడా ఉండాలి కదా. సో ఖచ్చితంగా అది కూడా హైదరాబాద్లో కాబట్టి జాన్వీ కపూర్, బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు కూడా ఆ ఒక లైవ్ కాన్సర్ట్కి రావడం జరిగింది. సో మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక వాతావరణం చూడాలి. ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ రావడం పక్కా. అరే ఇది కదా ఒక హీరో రేంజ్, ఇది కదా మన రామ్ చరణ్ గారి రేంజ్ అని చెప్పేసి ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ ఒక స్టేటస్లో కూడా ఇదే ఫోటో, ఇదే వీడియోస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి స్టిల్ ఈ రోజు కూడా. సో మరి రామ్ చరణ్ గారు ఏం మాట్లాడారు అంటే ఏఆర్ రెహమాన్ గారి యొక్క గొప్ప మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం అంటే చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక డ్రీమ్, ఈయన మ్యూజిక్లో ఒక భాగం కావాలని అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలకి పెద్ది సినిమాతోని ఆ కళ నాకు నెరవేరింది అంటూ రామ్ చరణ్ గారు చాలా చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత జాన్వీ కపూర్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఈ సినిమాలో భాగం కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి వచ్చిరాని తెలుగులో చాలా క్యూట్గా మాట్లాడింది. ఆ తర్వాత బుచ్చిబాబు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా తన సినిమా గురించి, రామ్ చరణ్ గారి గురించి, జాన్వీ కపూర్ గురించి, మ్యూజిక్ గురించి, ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. సో రెహమాన్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ యొక్క మ్యూజిక్ జర్నీ అనేది నాకు ఒక అద్భుతమైనటువంటి అంటే ఎన్నో అద్భుతాలు నాకు పరిచయం చేసింది. గొప్ప గొప్ప లెజెండరీ సింగర్స్తో నేను పనిచేశాను ఇందులో. అంటే నా జర్నీ స్టార్ట్ అయింది కూడా ఒక తెలుగు సినిమాతోని అనే విధంగా కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాలను కూడా షేర్ చేసుకుంటూ పంజాబీ సాంగ్ని పాడి అందరినీ కూడా చాలా చాలా ఎంటర్టైన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా రామ్ చరణ్ గారి కళ ఏంటి అంటే మరి చిన్నప్పటి నుంచి కూడా ఓన్లీ రామ్ చరణ్ గారు కాదు, చాలా మంది కూడా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఆయన సాంగ్స్ని వింటూ పెరిగారు. సో ఆయన సాంగ్స్ చేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమాలు కూడా మనకు గుర్తున్నాయో లేదో పక్కన పెడితే ఆ సాంగ్స్ ఎప్పుడు కూడా మన చెవుల్లో మారుమోగిపోతూనే ఉంటాయి. చెవుల్లో అమృతం పోసారా అనే విధంగా ఆయన సాంగ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ గారికి ఆ కళ అయితే, అన్న మీకు ఏఆర్ రెహమాన్ గారితో చేసేది ఒక కళ అయి ఉంటే మీరు ఈ సినిమాలో ఏ విధంగా కల్పిస్తున్నారు, ఈ సినిమా అనేది మీరు అనేది మాకు ఒక కళ అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు.